ఈ 5 కారణం పెద్ది మూవీ ఫ్లాప్ అవ్వడానికి. సో దాని గురించి మనం మాట్లాడేసుకుందాం. సో దానికన్నా ముందు మీరు ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే వేసుకోండి. ఓకే. సో పెద్ది ఈ ట్రైలర్ వచ్చింది, చాలా మందికి నచ్చింది, ఇంకా కొంతమందికి అస్సలకి ఈ ట్రైలరే నచ్చలేదు అని చెప్పొచ్చు. సో అది ఎవరి ఒపీనియన్ అది. నాకైతే ట్రైలర్ వచ్చేసరికి ఫస్ట్ చూసిన తర్వాత నాకు అస్సలకి నచ్చలేదు. సో దానికి కారణం ఏమై ఉండొచ్చు, అలానే ఈ సినిమా ఫ్లాప్ అవడానికి రీజన్ ఏమైనా ఉందా, దానికి బలమైన కారణం అయితే ఉందని చెప్పుకోవచ్చు. నెంబర్ 1 వచ్చేసరికి మూవీ యొక్క స్టోరీ లైన్ అని చెప్పుకోవచ్చు. అసలుకి మూవీ యొక్క స్టోరీ లైన్ ఏ డైరెక్టర్ అయినా ఒక ప్లాట్ తీసుకొని ఆ ప్లాట్ బ్యాక్గ్రౌండ్ ఆ ప్లాట్ తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు కబడ్డీ తీసుకుండు ఎగ్జాంపుల్, క్రికెటే తీసుకుండు, ఆ క్రికెట్ గురించి చూపించాలి, దానిలో ఎమోషన్స్ కావచ్చు, దాని గురించే హీరో ఒక ఫ్యాషన్లో ఆడుతున్నాడని చూపించాను. కానీ ఇక్కడ వచ్చేసరికి క్రికెట్తో పాటు కుస్తీ అంట, కుస్తీతో రన్నింగ్, ఈ 3-5 రకాల గేమ్స్ అనేది హీరో ఆడుతాడంట. దాని స్టోరీ రాసుకున్నా అసలు స్టోరీయే కన్విన్షన్ అనిపిస్తలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ రీజన్ వచ్చేసరికి క్యారెక్టర్కి రోలే ఉండదు అని అర్థమైంది. అంటే ఒక మంచి రోల్ అయితే ఉండదని క్లారిటీగా అర్థమవుతుంది. ఎవరిది జగపతి బాబుది మధ్యాహ్నం ఫినిష్ అయిపోతాడు, ఇంకా మున్నాబాయిది, శివరాజ్ కుమార్ది. వీళ్ళ క్యారెక్టరే అంతగా ఉండదు, డెప్త్గా ఉండదు, మనకి ఒక ఒక 2 to 3 years గుర్తుండిపోయే క్యారెక్టర్స్ ఉండదు అని అనిపిస్తుంది నాకైతే. ఇది సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ ఏమై ఉండొచ్చు అంటే మూవీ ఒక ట్రైలర్ కట్. నిజంగా చెప్తున్నా, అసలు ఎవడు కట్ చేసిండో తెలియదు ట్రైలర్. అస్సలకి ఆడియన్స్ కొంచెం కూడా ఎంగేజ్ అనిపించలేదు. దట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ అని చెప్పొచ్చు. ఫోర్త్ వచ్చేసరికి సినిమానే పెద్ద మైనస్ అనిపిస్తుంది నాకైతే. అంటే సినిమా ఆడియన్స్ ఫ్లాప్ చేయడానికి సినిమాని మొత్తం మైనస్ అనిపిస్తుంది. సో ఎందుకు అంటే ఆ స్టోరీ, ఆ విజువల్స్ కావచ్చు, ఆ ఎమోషన్స్ కావచ్చు ఎక్కడ పండట్లే. ఇంకా 5 వచ్చేసరికి యాక్షన్ సీన్స్. ఒక పల్లెటూరు జరుగుతుంది, దాని గురించి చూపిస్తున్నారు, దాని మీద ఇష్యూస్ ప్రాబ్లమ్ చూపిస్తున్నారు. ఫైట్స్ ఎలా పెట్టాలి కొన్ని ఎంగేజ్గా, లేకపోతే పల్లెటూరులో మనం రంగస్థలంలో ఫైట్ ఎంత న్యాచురల్ అనిపిస్తుంది అంటే పల్లెటూరు ఫైట్ అలా పెట్టాలి. కానీ ఇక్కడ ధడ అంటే ఒక మొత్తం గ్రావిటీ లేని ఫైట్స్ అయితే పెట్టినని బుచ్చిపోయి అయితే క్లారిటీగా అర్థం. ఈ 5 రీజన్స్ ఈ మూవీ ఫ్లాప్ అవడానికి కారణం అయితే నాకు అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? ఈ సినిమా ఫ్లాప్ అవడానికి మేజర్ రీజన్ మీరేమనుకుంటున్నారు? పెద్ద సినిమా డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. ఇది రామ్ చరణ్ ఫ్యాన్స్కి అయితే షేర్ చేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.